నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? గాడ్స్ గ్రేస్ అంత బాగున్నాను. గురు మార్పు అన్నది పెద్ద టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది. సో ముందుగా మేషరాశి నుంచి మొదలు పెడదామండి. మేషరాశి ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్లో పెద్ద మార్పులు అనేది ఈ ఇయర్ జరుగుతుంది. ఎలాంటి మార్పులు అంటే, ఫస్ట్ విషయం, మీ జాబ్లో ఒక అంబిగ్విటీ ఉంటుంది లాస్ట్ ఇయర్ దాకా, ఈవెన్ టిల్ మే దాకా, మే 22 దాకానే మీకు ఇలా జరుగుతుందా, ఈ జాబ్ వర్కౌట్ అవుతుందా, ఇక్కడ ఉండాలా, వదిలేయాలా, లేదంటే కొత్తగా వెళ్ళి స్టార్ట్ చేయాలా, లేదు బయటికి వెళ్ళిపోవాలా, కొత్త జాబ్, అసలు ఈ ఫీల్డే వద్దు, నేను వేరే ఫీల్డ్కి వెళ్ళిపోతాను, లేదంటే బయటికి వెళ్ళి సెటిల్ అయిపోతాను, అసలు ఇక్కడే వద్దు, ఇలాంటి చాలా క్వశ్చన్స్ వాళ్ళ మైండ్లో వెళ్తూ ఉంటుంది. బట్ నేను చెప్పేది ఏంటంటే, గురువు మారడం వల్ల June 2 వచ్చే మార్పు నెక్స్ట్ 1 yearకి సాలిడ్గా ఒక డిఫరెన్స్ ఇస్తుంది. దాంట్లో మేషరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్లో స్పెసిఫికల్గా జాబ్ పరంగా ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది. ఓకే, జాబ్ వచ్చి విపరీతమైన చేంజ్, ఇన్ఫాక్ట్ ఫీల్డ్ డే మీరు కూడా మీరు స్టే చేసినా చాలా మంచిది. ఓకే, మోస్ట్లీ బయట ఊరికి వెళ్ళాలి. మీరు సొంత ఊరు, పుట్టిన ఊరు నుంచి బయట స్టేట్, బయట రాష్ట్రం, చేంజ్ ఆఫ్ ప్లేస్ ఇస్ ఇన్నెవిటబుల్. అలా వెళ్ళారు అంటే మీ లైఫ్లో జాబ్ పరంగా విపరీతమైన చేంజ్. 80% ఆఫ్ ద మేషరాశిలో పుట్టిన వాళ్ళు గ్యారంటీగా వచ్చి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఓకే, అదేలాగా 80% ఆఫ్ ద పీపుల్ ఎవరైతే మేషంలో ఉన్నాళ్ళో ఇక్కడ ఇండియాకి వచ్చి ఇక్కడ మీరు కొత్తగా వ్యవసాయం చేయడం కానీ, ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం కానీ, ఇలాంటి విషయాల్లో మళ్ళీ కొత్తగా తీసుకురావడానికి ఛాన్సెస్. ఫార్మింగ్ వైపు రూట్స్ అండ్ ఇట్స్ అన్ ఆర్గానిక్. అందుకని గురువు ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు ఎందుకు ఇప్పుడు మోడీ గారు ఫర్టిలైజర్ యూజ్ చేయొద్దని చెప్పారు. మరి లాజిక్ ఇంతే. ఇఫ్ యూ అబ్జర్వ్ ద లైన్స్ వెరీ కేర్ఫుల్లీ, ఇట్స్ ఆల్ బీయింగ్ డిరైవ్డ్ ఫ్రమ్ అస్ట్రాలజీ. ఇదే జరగబోతుంది అని మనకు ముందరే తెలుస్తుంది. సో అందుకని విల్ బి కమింగ్ బ్యాక్ టు ద రూట్స్. అదేలాగా ఇప్పుడు ఇల్లు కొనడం అనేది ఖాయం. మేషరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి చిన్న ఊరు ఉత్తి పక్కన ఇల్లు, లేదంటే రివర్ పక్కన ఇల్లు, లేదంటే సముద్రం పక్కన ఇల్లు, ఇలా ఇల్లు కొనడం అనేది గ్యారంటీ. దాంట్లో ఇండివిజువల్ హౌసెస్ ఆర్ ద ఫస్ట్ ప్రిఫరెన్సెస్ ఫర్ దెమ్. అందుకని ఇండ్లు కొనడం అనేది గ్యారంటీగా మీకు జరగడం అనేది దర్ ఇస్ నో చేంజ్ ఇన్ దట్, 100% జరుగుతుంది. అదేలాగా 80% ఆఫ్ ద ప్రాబ్లమ్స్, కేసెస్ అండ్ యువర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ రిలేషన్షిప్ లో ఉన్న డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అంతా సరి అయిపోతుంది. ఎందుకంటే ఫ్యామిలీ పరంగా మెయిన్లీ యువర్ హస్బెండ్ అండ్ వైఫ్ అసలు 25 years గా మా హస్బెండ్ హౌస్ హస్బెండ్ గా ఉన్నారండి అని చెప్పినా హీ విల్ స్టార్ట్ జనరేటింగ్ మనీ, హీ విల్ స్టార్ట్ డూయింగ్. అంటే ఒక బేసిక్ చెప్తున్నాను, నాట్ టు డిగ్రేడ్, బట్ రియాలిటీ ఇలాంటి కేసు అసలు లేదు అన్న ఉంటే కూడా కొంతమందికి ఉంటారు. ఎవరైనా ఉన్నాయి. హౌస్ వైఫ్ అనేది మనం కామన్ గా మాట్లాడుతున్నాం. చాలా మంది ఇప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అయ్యే వాళ్ళు కూడా మా ఆయన ఏం చేయడండి, నేనే ఎన్ని రోజులు కష్టపడాలి ఉన్నారు. అదేలాగా ఇప్పుడు హౌస్ వైఫ్ అనే సబ్జెక్టే మాట్లాడకూడదు. 80% పీపుల్ ఆర్ వర్కింగ్. అందుకని ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే, ఈ అష్టమ స్థానానికి డైరెక్ట్ గా గురువు దృష్టి, అది ఉచ్చమైన దృష్టి ఉన్నప్పుడు హస్బెండ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతుంది. హస్బెండ్స్ కి ఒకవేళ ఏదైనా నెగిటివ్ గా ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ డ్రింకింగ్ హ్యాబిట్ ఉంది, వేరే వేరే హ్యాబిట్స్ ఉన్నాయంటే ఆ హ్యాబిట్స్ నుంచి బయటికి వస్తారు. హస్బెండ్ ఒక ఫ్రెండ్స్ వల్ల మీ ఫ్యామిలీ చెడిపోతుంది అంటే అది దాంట్ నుంచి వాళ్ళు గ్యారంటీగా బయటికి రావడం. మెషినరీ ఓరియంటెడ్ ఇని ఒక జాబ్ దొరికి దాంట్లోకి వెళ్ళి సెటిల్ అవ్వడం. లార్జర్ మెషినరీ అని చెప్తాము. ఇప్పుడు కొంతమంది ట్రాక్టర్స్ డీలర్షిప్ కూడా తీసుకోవచ్చు. కొంతమంది చూసారంటే లార్జ్ స్కేల్ మెషినరీ, ఇప్పుడు వ్యవసాయం సంబంధించిన ఏ మెషినరీ తీసుకున్నా అది పెద్దగా సెలెక్ట్ అవడం. 80% ఆఫ్ ద మేషరాశిలో పుట్టిన వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ దొరుకుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నీట్ క్లియర్ చేస్తారు. ఎందుకంటే అష్టమ స్థానంలో కుజుడి యొక్క స్థానానికి డైరెక్ట్ గురువు దృష్టి ఉంది. సో దాని యొక్క ఛాన్సెస్ వచ్చి ఎక్కువ. అంటే నీట్ లో క్లియర్ చేయడం కానీ, సివిల్ సర్వీసెస్ లో క్లియర్ చేయడం కానీ. 80% ఆఫ్ ద మేషరాశి లో పుట్టిన వాళ్ళు ఈ ఇయర్ యూనిఫామ్స్ వేస్తారు. అంటే పోలీస్ యూనిఫామ్స్, IPS సివిల్ సర్వీస్ యూనిఫామ్స్, ఇట్లా లేదంటే విజిలెన్స్ లో కూర్చోవడం కానీ, సెక్రటేరియట్ లో జాబ్స్ దొరకడం కానీ, ఇలాంటి విషయాలన్నీ జరగడానికి ఛాన్స్ ఉంది. 10వ స్థానానికి డైరెక్ట్ గా మీకు గురువు దృష్టి ఉంది. అది ఉచ్చ భావంలో ఉన్న గురువు దృష్టి ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫీస్ లో మీకున్న ప్రాబ్లమ్స్ అన్ని రెక్టిఫై అవుతుంది. మీ ఇంట్లో మీ లేడీస్ వల్ల ఏదైనా ప్రాబ్లం ఉంది, లేదంటే మీ వాట్ యు కాల్ అత్త వల్ల ప్రాబ్లం ఉంది, మీ అమ్మ వల్ల ప్రాబ్లం ఉంది అంటే అది అట్లా సెటిల్ అయిపోతుంది. 10వ స్థానం అనేది బేసిక్ గా అమ్మాయి వాళ్ళ అమ్మ, అంటే అబ్బాయి వాళ్ళ అమ్మ మీకు అత్త అవుతారు కదా. సో పెళ్లి చేసుకునే అమ్మాయికి బేసిక్లీ అలాంటి ప్రాబ్లమ్స్, ఇంట్లో ఉన్న ఇన్లాస్
బేస్డ్ ఇష్యూస్ అంతా క్లియర్ అవుతుంది. ఒకవేళ వాళ్ళ హెల్త్ లో విపరీతమైన ప్రాబ్లం ఉంది, నేనే పక్క నుండి చూసుకుంటున్నాను, ఇట్స్ బీన్ క్వైట్ లాంగ్ టైం, నా లైఫే లేదు అన్న పరిస్థితిలో వాళ్ళ హెల్త్ చేంజ్ అవ్వడమో లేదంటే ఆ సిచ్యువేషన్ నుంచి మీరు బయటికి రావడము ఇలా జరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. దైవ అనుగ్రహం జాతకానికి చాలా ఎక్కువ ఉంది. దైవాధీనం అని చెప్తాం కదా, అది విపరీతంగా ఉంది. ఇప్పుడు ఏంటంటే మేషరాశి వాళ్ళు బ్యాంక్స్ లో మీరు ప్లాన్ చేయాలి. ఇప్పుడు చాలా మంది IBPS రాశారంటే బ్యాంక్ ఉద్యోగులుగా గ్యారంటీగా మేషంలో పుట్టిన వాళ్ళు మారుతారు. ఏంటి, ఇంటి పరంగా మీ ఫ్యామిలీ పరంగా మీ ఫ్యామిలీలో మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయలేరు. ఎందుకంటే 12th భావంలో అంటే వ్యయస్థానంలో శని ఉన్నప్పుడు మోస్ట్లీ అవుట్ ఆఫ్ సర్వీసే మీరు. ఇంటి నుంచి బయటికి వెళ్ళడం, ఆఫ్ షోర్కి వెళ్ళడం, డెప్యుటేషన్ వర్క్ మీరు ట్రావెల్ చేస్తూ ఉండడం, లేదంటే ఇక్కడ ట్రై చేసినా అక్కడ ఇంకో చోటకి వెళ్ళడం, ఇలాగ తిరిగే ఇది ఎక్కువగా ఉంటుంది. అదేలాగే హెల్త్ చూసుకోవాలి. బేసిక్ గా నిద్ర సరిగా రాదు, పాదం సంబంధించిన ఇష్యూస్ వస్తుంది ఇంట్లో. ఇలాంటి విషయాలు మెయిన్ గా మేషంలో పుట్టిన వాళ్ళు లేడీస్ అయితే చెస్ట్, బ్రెస్ట్, బ్యాక్ ఈ 3 విషయాలు చూసుకోవాలి. జెంట్స్ అయితే పల్మనాలజీ అంటే లంగ్స్ పరంగా ఇష్యూస్ రావడానికి ఛాన్సెస్ ఉంది. అంటే కొంతమందికి లిపోమా లాగా రావాలి, కొంతమందికి లంగ్స్ లో ఏదైనా ఇష్యూస్ వచ్చి అది కంటిన్యూస్ గా దగ్గుతా ఉంటారు, ఆ ఇన్ఫెక్షన్ క్యూరే అవ్వదు. అప్పుడు క్వాలిటీ ఆఫ్ ఎయిర్ మీ ఇంట్లో చెక్ చేసుకోవాలి. బికాస్ లంగ్స్ అంటే ఎయిర్ అంటే 100% కాంపౌండింగ్. సో అందుకని మీ ఇంట్లో ఉన్న క్వాలిటీ ఆఫ్ ఎయిర్ చెక్ చేసుకోవడం, ప్యూరిఫైయర్స్ యూస్ చేసుకోవడం, గురు అంటే ప్యూర్ గా ఉండడం, అంతే ప్యూరిఫైయర్స్ మీరు ఇంట్లో యూస్ చేయడం, ఇలాంటి విషయాలన్నీ మనం ఎవరు చెప్పరు. మీరు చేసే చేంజ్ వచ్చి మీ హెల్త్ లో ఇంప్లిమెంటేషన్ అవుతుంది. చిన్న చిన్న చేంజెస్, చాలా చిన్న చిన్న. అదే మరి అందరు ఇంట్లో గ్యారంటీ వచ్చి పశువు యొక్క నెయ్యి యూస్ చేయాలి, మీ ఆవు నెయ్యి యూస్ చేయాలి. ఏంటంటే మేషంలో ఉన్న వాళ్ళ ఇంట్లో మీ ఇంట్లో మంచి విషయాలు జరుగుతుంది. మీ ఇంట్లో ఒకటే విషయం, 4వ భావంలో గురు ఉచ్చబలం అయినప్పుడు మీ ఫ్యామిలీలో మీ పిల్లల పరంగా మీరు చాలా డిసిప్లిన్ గా ఉండాలి అని కొంచెం పుష్ చేస్తారు. అది మాత్రం మీరు చూసుకుంటే చాలు, పిల్లలు బాగా సెటిల్ అవుతారు. బట్ ఎక్స్ట్రీమ్ గా వాళ్ళకి ప్రెషర్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. 80% ఆఫ్ ద మేషంలో పేరెంట్స్ ఉన్నారంటే వాళ్ళ పిల్లలు బయటికి వెళ్తారు, అంటే ఆఫ్ షోర్ వెళ్ళడం, చదువు కోసం వెళ్ళడం, ఇలాంటి విషయాలన్నీ జరుగుతుంది. సో ఎలా చూసినా నేను ఒక కమర్షియల్ బడ్జెట్ ఫిలిం లాగానే ఈ మేషంలో పుట్టిన వాళ్ళకి చూస్తున్నాను. అంటే దే హ్యావ్ ఎ హ్యూజ్ గ్రోత్ ఇన్ కమర్షియాలిటీస్, వెరస్ ఫ్యామిలీ పరంగా సంతోషం పరంగా కొంచెం తక్కువ ఉంది అనేది. అప్పుడు పర్సెంటేజ్ వైజ్ గా బేరీ చేయాల్సి వస్తే గ్యారంటీగా హ్యాపీనెస్ ని ఎంత పర్సెంటేజ్ వీళ్ళకి బేరీ సూపర్ మా 70% హ్యాపీనెస్, 95% కమర్షియల్, అలా మనం డివైడ్ చేయొచ్చు. ఓకే, సో డబ్బు ఉంటే హ్యాపీనెస్ బై డిఫాల్ట్ వచ్చేస్తుంది. ఐ షుడ్ నాట్ సే దిస్, బట్ డబ్బు ఉంటే చాలు అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా సార్. కానీ అందరూ డబ్బు ఉన్న వాళ్ళు సంతోషంగా ఉన్నారా అన్నది మనం ప్రశ్నించుకోవాలి. సో వీళ్ళకి మేషరాశి వారికి ముఖ్యంగా ఎలాంటి రెమెడీస్ సూచిస్తారు సార్? నేను చెప్పేది ఫస్ట్ ఆఫ్ ఆల్, మేషంలో ఎవరు పుట్టినా సరే జీవ నదులు అని చెప్తాం. ఐ థింక్ దర్ ఇస్ అ పుష్కరం కమింగ్ అప్ ఇన్ ఆంధ్ర. అవునండి, అంటే గోదావరి పుష్కరం ఉందనుకుంటా. గోదావరి పుష్కరంలో స్నానం చేయడం. లేదు ఆ టైం చాలా కష్టం, వీక్ గా ఉంది అంటే మీరు ఏం చేయాలి, తుంగభద్ర నదికి మీరు వెళ్ళి స్నానం చేయొచ్చు. స్నానం చేసి అక్కడ ఉన్న రాఘవేంద్ర స్వామి మఠానికి వెళ్ళి నమస్కారం చేసుకొని రావడం, ఆ పాదాన్ని దర్శనం చేసుకొని రావడం, పాసిబ్లీ థర్స్డే గురువారం రోజు వెళ్ళి దర్శనం చేసి రావడం, విపరీతమైన మార్పులు గ్యారంటీగా జరుగుతుంది. లేదు సార్ నేను ఇటు సైడ్ ఉన్నాను అన్నప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఈ గోదావరి నది తీరంలో ఉన్న స్వామిని, ఏదైనా రాముడు గుడి, మీన భద్రాచలం లాగా మీరు దర్శనం చేసుకున్నారు అంటే మేషరాశి వాళ్ళకి అమేజింగ్ చేంజెస్ ఈ ఇయర్ గ్యారంటీగా జరుగుతుంది. బీ హ్యాపీ. ఎస్, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. సో ద్వాదశ రాశిలో భాగంగా మేషరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందామండి. తప్పకుండా. మేషరాశి అనగానే మనకి ముఖ్యంగా అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి మేషరాశిలోకి వస్తుంది. సాధారణంగా మేషరాశికి మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే ప్రస్తుతం గురువు మనకి జూన్ 2వ తారీఖు నుంచి ఎలాగో మారుతున్నాడు, గురువు ఉచ్చస్థానంలో కూడా వస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే ప్రతి వాళ్ళకి ఒక యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహం ఉంటుంది. యోగకారకుడు అన్నా, లక్ ఫేవర్ చేసే గ్రహం అన్నా, అదృష్టకారకుడు అన్నా, ఈ 3 ఒకటే అండి. సో అదృష్టం అనేది మనకి బాగుంది అనుకోండి, మనం 50% కష్టపడినా అదృష్టం అనే దాంతో వెళ్ళిపోవచ్చు. అలాగే దైవబలం బాగున్నా కూడా మనం 50%తో మిగతాది వెళ్ళిపోవచ్చు అన్నమాట. సో ఈ మేషరాశికి అదృష్టం ఏంటంటే, మేషరాశికి కానీ మేష లగ్నం కానీ అదృష్టకారకుడు కానీ, లక్ ఫేవర్ చేసే గ్రహం కానీ, లేదంటే యోగకారకుడు కానీ 3 కూడా గురువే అయ్యాడు. అలాంటి గురువు మళ్ళీ దైవబలానికి కానీ దైవానుగ్రహానికి కానీ ఏ జాతకంలో చూసినా కూడా గురువు అనే చెప్పాలి.
సో అలాంటి గురువు వచ్చేసి మనకి ఉచ్చ స్థానంలో చతుర్థ స్థానంలో చాలా బాగున్నాడు. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి సాధారణంగా అంటే ఈ సంవత్సరం మొత్తం అంటే నెక్స్ట్ జూన్ దాకా కూడా వీళ్ళకి అదృష్టం పరిపూర్ణంగా ఉంటుంది, దైవబలం పరిపూర్ణంగా ఉంటుంది, అదృష్టం పరిపూర్ణంగా ఉంటుంది, లక్ కూడా 100% ఉంటుంది అన్నమాట. సో మనం చేయాల్సింది ఏంటి, ఇంకా హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ చేస్తే సరిపోద్ది. ఈ దైవబలం లేకే దైవానుగ్రహం లేకే చాలామంది పైకి వెళ్తుంటారు, కింద పడిపోతుంటారు. ఈ అదృష్టం అనే పాయింట్ లేకే చాలామంది 50%, 70%, 90% దాకా రీచ్ అవుతారు, కానీ పడిపోతుంటారు. ఎందుకు అదృష్టం ఇంపార్టెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం నీట్ ఎగ్జామ్ రాసాం, ఆ నీట్ ఎగ్జామ్లో మంచి మార్కులు రావాలి. సో ఈ ఏడాదికి గురుబలం బాగుందనుకోండి, ఈ ఏడాది ఇంకొంచెం ఎక్కువగా వస్తాయి అన్నమాట. గురుబలం లేదనుకోండి, అంత టాలెంటెడ్ వాడైనా సరే కొంచెం తక్కువగా వస్తాయి. సో ఒక్క 10 మార్కులు 5 మార్కులు 2 మార్కుల తేడాలో కూడా చాలా ర్యాంకులు మీరు కిందకి వెళ్ళిపోతారు. అంటే మనకి మంచి కాలేజ్లో సీట్ రావచ్చు, కానీ బెస్ట్ కాలేజ్లో రావడం వేరు. సో అందుగురించి అంటే అంత అదృష్టమైన దైవబలం అంత ఇంపార్టెంట్. సో మేషరాశికి అదృష్టం ఏంటంటే ఈ మెయిన్గా ఈ గురుబలం బాగుండడం వల్ల ఈ సంవత్సర కాలం అంతా బాగుంటుంది. సో మెయిన్గా ఈ జూన్ 2వ తారీఖు నుంచే గురువు ఉచ్చ స్థానంలో కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. సో ఎవరికైనా బాగుంటుంది, విద్యార్థులకి, రాజకీయ నాయకులకి, క్రీడాకారులకి, అందరికి కూడా ఈ యూట్యూబ్ రంగం, మీడియా రంగం, పత్రికా రంగం, సినిమా రంగం, విద్యారంగం, అంటే మెయిన్ విద్య బోధించే వాళ్ళు కానీ, టీచర్లు కానీ, వాళ్ళందరూ కూడా. ఎందుకంటే గురువు ఏంటంటే విద్యాకారకుడు అండి, జ్ఞానకారకుడు కూడా అన్నమాట. సో ఈ పౌరోహిత్యం చేసేవాళ్ళు కానీ, వేద పండితులు కానీ, మాలాంటి జ్యోతిష్కులు కానీ, లేకపోతే ముహూర్తం పెట్టేవాళ్ళు కానీ, అలాగే టీచర్లు కానీ, లెక్చరర్లు కానీ, ప్రొఫెసర్లు కానీ, ఎవరు ఏం బోధిస్తున్నా కూడా వాళ్ళకి అత్యద్భుతంగా ఉంటుంది. ఓకే. సో ఆల్రౌండ్ గా మేషరాశి వారికి అయితే అన్ని విధాలుగా, అన్ని సర్కిల్లో, అన్ని జానర్ లో బాగుంటుంది. వీళ్ళు స్పెషల్ కేర్ తీసుకోవాల్సిన జానర్స్ ఏమైనా ఉన్నాయా, అవి కూడా ఒకసారి గుర్తు చేద్దాం. తప్పకుండా. అంటే పరిహారం గురించి అడుగుతారు. పరిహారానికి ముందు అసలు వీళ్ళు తీసుకోవాల్సిన అంటే అన్ని బాగున్నాయి మీరు అన్నట్టుగా, ఇప్పుడు మనం బుద్ధి కూడా పెట్టాలి కదా. అదృష్టం బాగుందంటే నేను ఏం చేయను, ఇంకా అదే వచ్చేస్తుంది అనుకోవడానికి లేదు. సో స్పెసిఫిక్ గా ఇక్కడ స్పెసిఫిక్ గా వీళ్ళకి ఏంటంటే మెయిన్ ఏలినాటి శని ఎఫెక్ట్ కూడా ఉంది. ఇన్నాళ్ళు లాస్ట్ ఇయర్ నుంచి మనకి ఏలినాటి శని స్టార్ట్ అయింది మేషరాశి వారు. సో మేషరాశి వారికి ఏలినాటి శని స్టార్ట్ అయినా కూడా ఈ గురుబలం అనే లేని మూలాన్ని చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎందుకంటే మేషరాశికి అధిపతి కుజుడండి, కుజుడికి శనికి అస్సలు పడదన్నమాట. సో అందు గురించి అంటే పైగా మేషరాశిలోనే శని నీచలో కూడా ఉంటాడు. సో మిగతా మొత్తం 12 రాశుల్లో ఉంటే అన్ని రాశుల్లో ఎక్కడున్నా కూడా నీచ కాదు, ఒక్క మేషరాశిలో మటుకు శని నీచలో ఉంటాడు. కాబట్టి ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది మేషరాశి వారికి. కాబట్టి అంటే వీళ్ళు వ్యయ స్థానంలో ఉంది, మెయిన్గా శని అనేవాడు వ్యయ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఖర్చు చేయిస్తూ ఉంటాడు, నిద్ర తక్కువగా పడుతూ ఉంటుంది, చిన్న చిన్న అవమానాలు పడుతూ ఉంటారు, ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ దేవుడి వల్ల ఈ గురువు బలం అనేది కూడా మనకు పెరిగి గురువు ఉచ్చ స్థానంలోకి వచ్చి అదృష్టకారకుడు బాగుండడం వలని దైవబలం కారకుడైన గురువు చాలా బాగున్నాడు కాబట్టి ఇవన్నీ మెల్లిగా పక్కకి తప్పుకోవచ్చు అన్నమాట. సో కాబట్టి మనం కొంచెం మౌనంగా ఉండడం కూడా ఉత్తమం, కొంచెం జాగ్రత్తగా ఉండడం, మౌనంగా ఉండడం. సో మెయిన్ ఏంటంటే షూరిటీస్ పెట్టకుండా ఉండడం బెస్ట్, స్పెక్యులేషన్ జోలికి వెళ్లకుండా ఉంటే బెస్ట్, మధ్యవర్తిత్వం వహించకుండా ఉంటే బెస్ట్. సో ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలండి. రైట్. సో మరి ఎలాంటి రెమెడీస్ సూచిస్తారండి వీరికి? అంటే ప్రస్తుతం మనకి ఇన్నాళ్ళు గురుబలం లేదు కాబట్టి, మొన్నే ఏలినాటి శని వచ్చింది కాబట్టి ఇన్నాళ్ళు మేషరాశి వారికి ఏంటంటే మనం గురువు గురించి చెప్పుకునేవాళ్ళం. మొన్న లేటెస్ట్గా శని స్టార్ట్ అయింది కాబట్టి 7.5 ఏళ్ళు ఉంటుంది కాబట్టి అని. ఇప్పుడు గురువు బాగానే ఉన్నాడు కాబట్టి చతుర్థ స్థానంలో, ఎందుకంటే చతుర్థ స్థానం అంటే గృహస్థానం అండి, గృహస్థానం వాహన స్థానం రెండు కూడా అనమాట. సో అలాంటి గృహస్థానం, వాహన స్థానం, మాతృస్థానం. సో మదర్కి ఏం ప్రాబ్లం లేకుండా ఉంటుంది. విద్యార్థులు విద్యాస్థానం కాబట్టి విద్యార్థులు చాలా బాగుంటుంది. గృహం ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా గృహం కొంటారు, స్థలం కానీ 100%. ఎందుకంటే చతుర్థ స్థానం అనేది గృహస్థానం, అలాంటి స్థానంలో గురువు ప్రవేశించాడు. సో సంవత్సర కాలం పాటు ఉంటాడు. ఈ సంవత్సర కాలంలో ఎప్పుడైనా సరే ఖచ్చితంగా స్థలం కానీ ఇల్లు కానీ ఖచ్చితంగా కొనేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే ఎప్పటి నుంచి ఏదైనా ఒక స్థలం అమ్మాలనుకుంటున్నాడు ఇల్లు, ఇప్పుడు అమ్ముతేనే ఖచ్చితంగా మంచి రేటు వస్తుంది, మీరు అనుకున్న రేట్ వచ్చి మళ్ళీ ఇంకోటి కూడా కొనేందుకు అవకాశం ఉంది. సో వీళ్ళకి పరిహారం మెయిన్ ఏంటంటే ఇంక శని అనేది తీసుకోవాలి మనం. సో ఖచ్చితంగా ప్రతి శనివారం ఉపవాసం ఉండాలి, ఎందుకంటే ఇంకా మనకు ఒక 5.5 ఏళ్ల పాటు ఉంది ఏలినాటి శని కాబట్టి ఫిక్స్డ్గా పెట్టేసుకోవడం. ఈ 5.5 ఏళ్ళు కూడా ప్రతి శనివారం ఉపవాసం ఉండడం, అలాగే వీలైతే ఒక శనివారం రోజున రక్తదానం చేయడం. రక్తదానం చేయడంతో ఏంటంటే చాలా దోషాలు పోతాయి, మన అనారోగ్యం అలాంటిది ఏమన్నా కూడా వెళ్ళిపోతుంది అన్నమాట. అది కాకుండా వెంకటేశ్వర స్వామిని, ఆంజనేయ స్వామిని ఎక్కువగా పూజించాలి. ప్రతి బుధవారం శనివారం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేసి వీలైతే అభిషేకం కానీ అర్చన కానీ ఆయనకి చేస్తే మంచిది, మన పేరు గోత్రనామంతో. అలాగే మనకి మెయిన్గా శనివారం కానీ మంగళవారం కానీ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేసి వడమాల సమర్పించడం కానీ, సింధూర పూజ చేయించడం కానీ, తమలపాకుల పూజలు చేయిస్తే కనుక మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది. ఎస్, మొత్తం మీద మేషరాశి వారికి బాగుంది, లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఏడాది చాలా బాగుందని చెప్పుకోవాలండి. ఎస్.
సో ముందుగా మేష రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందామండి. సో ఈ గురువు మార్పు వల్ల మేషరాశి వాళ్ళకి పెద్ద అప్స్ అండ్ డౌన్స్ అయితే ఏముండవండి, నార్మల్ గా ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఎలా ఉందో ఈ సంవత్సరం కూడా అలానే ఉంటుంది. ఓకే. కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం అండి. బట్ రిజల్ట్ ఓవరాల్ గా మిక్స్డ్ లేదా నార్మల్ గా ఉంటుంది. బట్ ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనం ఎలా చెప్పుకుందాం అంటే అండి, మన మహర్షులు ఏం చెప్పారు గ్రంథాల్లో, రియల్ టైమ్ లో ఎలా చూడాలి, నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అలానే మనకి పురాణాల్లో కొన్ని స్టోరీలు కూడా దీనికి అసోసియేట్ అయ్యి ఉన్నాయి అనమాట. మనకి చాలా వివరించారు, చాలా నీట్ గా వివరించారు. ఎందుకంటే గురువు చాలా ఇంపార్టెంట్ ప్లానెట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని వీటికి సంబంధించి పురాణాలు కూడా చాలా చోట్ల మెన్షన్ చేస్తున్నారు. రామాయణంలో కానివ్వండి, మహాభారతంలో కానివ్వండి, సత్యహరిశ్చంద్ర గురించి సంబంధించిన వ్యవహారాల్లో. ఇందులో మనం ఫస్ట్ ఏం చెప్తారంటే, వీళ్ళకి 3వ ప్లేస్ నుంచి 4వ ప్లేస్ కు మారుతూ ఉన్నారండి. గురువు 4వ ప్లేస్ లో ఉండటం అంత మంచిది కాదు. ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం దూరంగా ఉండే అవసరం ఉంటుందని మనకు ఒక సమరీలో చెప్పుకోవచ్చు. అయితే మనకి ఫస్ట్ అందులో సంస్కృతంలో మన మహర్షులు ఏం చెప్పారో చూద్దాం. యాచనం బుద్ధి చాంచల్యం తేజోహాని ధన వ్యయం దేశత్యాగం కలహం చతుర్థ స్థానకే గురువు అంటారు. చాలా సింపుల్ లాంగ్వేజ్ అండి. యాచన బుద్ధి, అప్పటిదాకా వీళ్ళకి అవసరమైతే ఎవరిని అడగని వాళ్ళు సడన్ గా ధనం గురించో లేదంటే తెలవని విషయం గురించో కన్ఫ్యూజన్ అయిపోయి 1కి 10 సార్లు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్లారిఫికేషన్ గురించి, ధనం గురించి తిరుగుతూ ఉండే అవకాశం పడుతుందండి వీళ్ళకి. చాలా ఇంపార్టెంట్. ఎదుటి వాళ్ళ దగ్గర చేయి చాపే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. అప్పటిదాకా ఇస్తూ ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన టైం అయితే ఖచ్చితంగా వచ్చింది. అంతేకాకుండా బుద్ధి చాంచల్యం, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఒక్క మాట అంటే వీళ్ళు బుద్ధి నిలకడగా ఉండదు. ఏదో ఒక పనితో వెళ్తుంటారు, డైవర్ట్ అయిపోతుంది అటెన్షన్ అంతా, టోటల్ గా వీళ్ళు కోల్పోయే అవకాశం ఉంటుంది. మైండ్ చాలా స్ట్రాంగ్ గా పెట్టుకోవాలి. తేజోహాని, ముఖం అంతా కళగా ఉండదండి, చాలా డల్ గా అయిపోతుంది. ధనం వ్యయం, విపరీతంగా ధనం ఖర్చు అయిపోతుంది. నెక్స్ట్ మనకి దేశ త్యాగం అంటే ఉన్న ఊరిని వదిలిపెట్టిపోవటం, మదర్ ల్యాండ్ని వదిలిపెట్టిపోవటం జరుగుతూ ఉంటుంది. ఫైనల్ గా ఏమవుతుందంటే కలహం, గొడవలు అవుతాయి అని చెప్తారు. సో దేశ త్యాగం అంటే అది పాజిటివ్ గానే నెగిటివ్ గానే? ఇప్పుడు అమెరికాకు వెళ్ళాలని చాలా మంది కల ఉంటుంది, దీన్ని ఎలా చూసుకోవచ్చు? చెప్తానండి, అక్కడికే వస్తున్నా. ఇందులో దేశ త్యాగం అనేది ఏమవుతుందంటే ఈదర్ గుడ్ వే ఆర్ బ్యాడ్ వే. వీళ్ళు ఉన్న ప్లేస్ ని వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోతారు. బట్ దాని వెనక ఇంటెన్షన్స్ చాలా మంచిగా ఉంటుంది. నా క్లయింట్ వాళ్ళ అబ్బాయికి జాతకం చూపించుకున్నాడు, మా అబ్బాయి యుఎస్ వెళ్తాడా లేదా అని చెప్పేసి 2-3 years బ్యాక్ అండి. నేను చూసి చెప్పాను వీళ్ళు ఖచ్చితంగా వెళ్తారండి అని. గురువు 4వ ప్లేస్ లో ఉన్నారు. అయితే ఏమైంది, ఇక్కడ నుంచి వెళ్ళారు యుఎస్, అక్కడంతా వాతావరణం కొత్త, స్లీపింగ్ అంతా డిజార్డర్స్, తర్వాత అక్కడంతా చాలా స్ట్రగుల్స్ ఇనీషియల్ గా వాతావరణానికి అడ్జస్ట్ అవ్వటం. అదంతా ఏమవుతుందంటే ఈ టైంలో ఒక మంచి పర్పస్ ద్వారా ఇల్లు వదిలిపెట్టేసి దూరంగా వెళ్ళిపోతారు అని చెప్తారు. మనకి ఒక స్టోరీ కూడా ఉంటుందండి ఇందులో. ధర్మరాజు తర్వాత వీళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ బుద్ధి చాంచల్యం అండి, ఉన్నట్లు ఉండరండి, మైండ్ ఏదో డైవర్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. మనకి ధర్మరాజు జోదం ఆడి తన రాజ్యాన్ని అంతా కోల్పోయినప్పుడు వాళ్ళ జన్మ జాతకంలో గురువు 4వ స్థానంలో ఉన్నారని మనకి చెప్తారండి. అలానే మనకి సత్య హరిశ్చంద్ర కూడా చూడండి, ఆయన ఇన్నోసెంట్ అండి పాపం, రాజ్యం మీద కూర్చొని తన చేసుకుంటూ ఉన్నారు. ఎవరెవరో పందెం పెట్టుకొని వాళ్ళ పంద్యానికి ఈయనని టెస్ట్ చేయడానికి వచ్చి పాపం ఈయన్ని బయట నుంచి తీసేస్తారు. ఉద్దేశం మంచిదే, అతని యొక్క గొప్ప నీతిని టెస్ట్ చేయడానికి వచ్చారు. అలానే ఇక్కడ ధర్మరాజు కూడా తన ఇంటెన్షన్స్ ఆర్ వెరీ గుడ్, బట్ వేరే వాళ్ళు ప్లాటింగ్ చేసి తీసేశారు. అలానే మా ఫ్రెండ్ కొడుకు అని చెప్పాను యుఎస్, ఉద్దేశం ఏంటి, ఓవరాల్ గా ఉద్దేశం చాలా మంచిది, కానీ ఇనీషియల్ గా స్ట్రగుల్ అవుతారని మనకి చెప్తూ ఉంటారండి. అంటే బుద్ధి చాంచల్యం, 2 దేశ త్యాగం, ఇవి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందండి. ఓవరాల్ గా చూసుకుంటే వీళ్ళకి తటస్థంగా ఉంటుంది, అంటే ఒక గుడ్ రీజన్ తో వదిలిపెట్టి వెళ్ళిపోతారని మనం చెప్పుకోవచ్చు. బట్ ఇది ఓవరాల్ గా చూసుకుంటే ఛాలెంజింగ్ గా, కేర్ఫుల్ గా, భద్రంగా ఉండాల్సిన టైం. గురువు ఈజీగా రిజల్ట్ అయితే ఎవరు, ఎఫర్ట్ పెట్టి కేర్ఫుల్ గా, డిసిప్లైన్డ్ గా ఉండి గురువు ఇచ్చే రిజల్ట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. రైట్. సో వీళ్ళు ఎఫర్ట్స్ పెట్టాలన్నా మేషరాశి వారు, వీళ్ళకి ఆలోచన రావాలన్నా, ఎక్కడ డైవర్ట్ అవ్వకుండా ఉండాలన్నా ఎలాంటి రెమెడీస్ సూచిస్తారండి? వీళ్ళకి దక్షిణామూర్తి స్తోత్రాన్ని రెగ్యులర్ గా చదువుతూ ఉంటే చాలా బాగుంటుందండి. అలానే కోటప్పకొండ ఎక్కువగా 1-2 సార్లు వీళ్ళు విజిట్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఎనీ క్షేత్రం మేధా దక్షిణామూర్తి టెంపుల్స్ రెగ్యులర్ గా తిరుగుతూ ఉన్న మేధా దక్షిణామూర్తి మూల మంత్రం అని ఉంటుందండి, వాటితో చాంటింగ్ చేసుకుంటూ ఉంటే చాలా చక్కగా ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. బట్ ఓవరాల్ గా మేషరాశి వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 2వ రీజన్ కూడా ఉందండి, గురువు అంత అనుకూలంగా ఉన్నా గానీ, అంటే ప్రతికూలంగా 50-50 అనుకుందాం, బట్ శని వీళ్ళకి సపోర్టివ్ గా లేరు. అంటే 2 మేజర్ గ్రహాలు వీళ్ళకి సపోర్టివ్ గా లేదు. వాళ్ళకేమో అక్కడ ఏలినాటి శని తీసుకుని వస్తున్నారు, గురువు వచ్చేటప్పటికి
మిక్స్డ్గా ఉన్నారు, 2 మేజర్ గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా లేకపోవడంతో ఓవరాల్గా వచ్చే 1 ఇయర్ వీళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండటం, చాలా చాలా ఆలోచించుకొని డెసిషన్ తీసుకోవటం ఇంపార్టెంట్. ఎవరు పడితే వాళ్ళు సలహా ఇచ్చారని, ఏది పడితే అది ఆఫర్ వచ్చిందని, ఒక ట్రాప్, ఇవన్నీ ట్రాప్లే కదండి మనం ఇప్పటిదాకా చూసిన ఎగ్జాంపుల్స్ అన్ని ట్రాప్ అనమాట. అట్లా వీళ్ళకి ఒక ట్రాప్ చూడటానికి అవకాశం లాగా ఉంటుంది, చూడటానికి చాలా బాగుంటుంది. దాన్ని చూసుకొని బ్లైండ్గా వెళ్ళిపోయారంటే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ కేర్ఫుల్గా ఉండటం చాలా అవసరం అండి. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.